సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. మొత్తం 14 ప్రధాన అంశాలతో 2047 వికసిత్ భారత్ సంకల్ప్ పత్ర పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలో యువత, మహిళలు, రైతులు, పేదలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. एक करोड़ लोग इस पर रजिस्ट्री करा चुके हैं अब तक। भाजपा का संकल्प है कि इस योजना पर और तेजी से काम किया जाएगा। घर में बिजली तो मुफ्त होगी ही होगी, अतिरिक्त बिजली बेच करके कमाई भी होगी। साथ साथ आज जो उसको स्कूटर, कार के पेट्रोल डीजल का खर्चा होता है, अगर वो इलेक्ट्रिक व्हीकल करता है तो उससे उसकी चार्जिंग व्यवस्था भी उसको मुफ्त में अवेलेबल हो जाएगी, यानी उसका ट्रांसपोर्टेशन भी मुफ्ती की तरफ जाएगा। साथियों, बीते वर्षों में करोड़ों लोगों को एंटरप्रेन्योर बनाने का काम मुद्रा योजना ने किया है। करोड़ों की संख्या में इस योजना से जॉब जनरेट हुए हैं। लाखों लोग जॉब क्रिएटर भी बने हैं। इस सफलता को देखते हुए अब भाजपा ने और एक संकल्प लिया है। अब तक मुद्रा योजना के तहत लोन की सीमा 10 लाख रुपये हुआ करती थी। మానవ హితం కోసం బీజేపీ దూరదృష్టితో ఆలోచిస్తుందని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. పేదలు, మహిళలు, యువత, రైతులను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేశామని స్పష్టం చేశారు. పేదల్లో 4 కోట్ల ఇళ్లు నిర్మించామని, రానున్న 5 ఏళ్లలో మరో 4 కోట్ల నూతన గృహాలు నిర్మిస్తామని ప్రకటించారు. కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, ప్రధాని మోదీ మరోసారి భారత ప్రధాని అవుతారని జోషి చెప్పారు. తెలంగాణలోనూ బీజేపీ డబుల్ డిపాజిట్ల సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈ దేశంలో అమలు చేస్తాం. 4 సెక్టార్స్, ఒకటి పేదలు, రెండవది మహిళలు, మూడవది యూత్, 4 రైతులు. వచ్చే 5 సంవత్సరాలు ఈ 4 విభాగాలపైన, 4 సెక్టార్స్ పైన కేంద్ర ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించి పనిచేయాలనేటువంటి సంకల్పము. తెల్ల రేషన్ కార్డు లేకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్కు ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ వైద్య సహకారం అందించాలనేది ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా కొన్ని కోట్ల మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు, ఆ ఇండ్లలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్కు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికే గత 10 సంవత్సరాలుగా 4 కోట్ల ఇండ్లు కట్టడం జరిగింది. రానున్నటువంటి 5 సంవత్సరాల్లో 3 కోట్ల ఇండ్లు కట్టబోతున్నామని మనవి చేస్తున్నాను. గతంలో 5 ఇయర్స్కు 2 crores చొప్పున 10 ఇయర్స్లో 4 కోట్ల ఇండ్లు కట్టాము. కానీ ఈ సంవత్సరము టార్గెట్ని పెంచి 5 సంవత్సరాల్లోనే 3 కోట్ల ఇండ్లు కట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.